తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమైంది. కోటి సూర్య ప్రభాతముల సమమైన వాడు, భూ దిగంతాల మధ్య వ్యాపించినవాడు, మొక్కినంతనే వరాలిచ్చేవాడు, కోరినంతనే కోరికలు తీర్చేవాడు తిరుమలగిరివాసుడు. ఎవరినైతే క్షణకాలం దర్శించుకున్నా జన్మ ధన్యమైనట్లు భావిస్తాము, ఎవరి దర్శనంతో సకల పాపాలు హరించుకుపోతాయని నమ్ముతాము, ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దివ్యమంగళ స్వరూపుడై రకరకాల రూపాల్లో తనకిష్టమైన వాహనాలపై ఊరేగుతూ అభయాన్ని ప్రసాదిస్తుంటే ఆ భాగ్యాన్ని వర్ణించతరమా? కేవలం బ్రహ్మోత్సవాలకు మాత్రమే ఆవిష్కృతమయ్యే అద్భుతం ఇది. మధ్యాహ్నం పరివార దేవతలు గరుడపటం ఊరేగింపు అనంతరం సాయంత్రం మీనలగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. వెంకటేశ్వరుడు ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు, భక్తజన వల్లభుడు, నైవేద్య ప్రియుడు. కోరిన వారి కొంగు బంగారమై కోరికలను తీర్చే శ్రీ వెంకటేశ్వరుని వైభోగం నా భూతో నా భవిష్యతి. వెంకటాచల క్షేత్రంపై వెలసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుని పిలిచి లోక కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించాడట. ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రహ్మదేవుడు శ్రవణ నక్షత్రం నాటికి ముగిసేలా 9 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాడట. తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయని చెబుతారు. అలా సృష్టికర్త అయిన బ్రహ్మే తిరుమలగిరి రాయుడికి తొలిసారి ఉత్సవాలు జరిపినట్లు భవిష్యోత్తర పురాణం చెబుతోంది. ఇదే కాదు, నవాహ్నిక దీక్షతో నవ బ్రహ్మలు నవ దినాలు జరిపించే ఉత్సవాలు కావున వీటిని బ్రహ్మోత్సవాలు అంటారన్నది మరో ప్రతీతి. మరికొందరి వ్యాఖ్యల ప్రకారం ఈ బ్రహ్మోత్సవాలకు మరో నిర్వచనము ఉంది. అసలు ఈ ఉత్సవాలకు బ్రహ్మదేవుడికి సంబంధం లేదని, తిరుమలతో శ్రీనివాసుడికి జరిపించే అన్ని ఉత్సవాల కన్నా ఇవి చాలా పెద్ద ఎత్తున రంగరంగ వైభోగంగా జరిగే ఉత్సవాలు కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలు అంటారని ఆధునికుల భావన. పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీవారికి చేసే మహా ఉత్సవాలు కాబట్టి వీటిని బ్రహ్మోత్సవాలు అని పిలుస్తారని మరికొందరి అభిప్రాయం. ఎవరి భావం ఎలా ఉన్నా నిత్య శోభితుడైన శ్రీనివాసుని 9 వాహనాల మీద కనులారా వీక్షించడం అంటే భక్తులకు కోటి వరాలు పొందినంత ఆనందం. అందుకే స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఎక్కడెక్కడి నుంచో భక్తకోటి తరలి వస్తుంది. ఈ ఉత్సవాలు జరిగిన 9 రోజులు తిరుమల భక్త పరమాణువులతో నిండిపోతుంది. నానా దిక్కులెల్లా నరులెల్లా వానల్లోనే వత్తురు కదలి అంటూ పద కవితా పితామహుడు అన్నమయ్య వర్ణించినట్లు ఆద్యంతం సప్తవర్ణ శోభితంగా సాగే ఈ ఉత్సవాలను కనులారా వీక్షించేందుకు తండోపతండాలుగా భక్తులు వచ్చి స్వామివారి వైభోగాన్ని తిలకించి పులకిస్తారు.